వెల్కమ్ టు కాంతికళ ఉమెన్ ఆఫ్ గాడ్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ అత్యంత అమూల్యమైన విలువ కలిగిన ప్రాశస్త్యమైన అతి విలువైన మీ నామమునకు వందనములు తండ్రి. ఉదయకాలం నుంచి మమ్మల్ని మీరు పెంచి పోషిస్తూ మా ఆత్మకు బలాన్ని చేకూర్చే అమూల్యమైన మాటలను ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మీ నామము కంటే మీరిచ్చిన వాక్యము గొప్ప చేసి ఉన్నాను అనే లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. మీరు గొప్ప చేసిన ఆ వాక్యాన్ని మేము గొప్పగా ఆలోచించి గొప్పగా మా హృదయాల్లో మేము ముద్రించుకొని మీ కొరకు మేము గొప్పగా తయారవడానికి మమ్మల్ని అందరినీ నిలవబెట్టినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ ఆ దారిలో నుంచి తప్పించడానికి అపవాది వచ్చి ప్రయత్నిస్తూ ఉండగా ఆ మాయలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నిలబెట్టమని ఇప్పుడు మాట్లాడుచున్న నాకు కూడా సమయానుకూలమైన వివేకాన్ని ఇచ్చి నన్ను నడిపించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, పాంప్లెట్లో ముద్రించినట్లుగా రెండవ పాఠం, నాకు కేటాయించబడిన పాఠం, విధాత త్యాగానికి ఫలితం విశ్వాస త్యాగమా. చాలా చాలా అమూల్యమైన పదజాలాలతోనే మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. ఇక్కడ విధాత అంటే ఎవరో ఒక కొత్త క్యారెక్టర్ అని, బైబిల్లో మనందరికీ కనిపించకుండా దాగి ఉన్న క్యారెక్టర్ అని, ఎవరో ఒక భక్తుడని ఇలా అనుకోవడానికి లేదు. విధాత అంటే మీలో చాలామందికి, అఫ్కోర్స్ అందరికీ తెలిసి ఉండాలి, ఉంటుంది. విధాత అంటే ఎవరండి? దేవుడు, భగవంతుడు, సృష్టికర్త. విధాత అంటే దేవుడు. విధాత త్యాగానికి ఫలితం అంటున్నారేంటి పిల్లరా? బైబిల్ అనేది చాలా అద్భుతమైన ఒక వంటకం లాంటిదండి. ఒక వంటకం అందరికీ నచ్చుతుంది అని గ్యారంటీ మనం ఇవ్వగలమా? ఇప్పుడు మీరు 4-5 రకాల కూరలు తిన్నారు, రకరకాల పదార్థాలు తిన్నారు. ఇందులో ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి ఇందులో మీకు ఏది నచ్చిందంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, అందరూ అన్నీ చెప్పరు. ఎందుకంటే ఒక్కొక్కరి అభిరుచులు ఒక్కొక్కలాగా ఉంటాయి. బైబిల్ అనేది ఎంత అద్భుతమైన గొప్ప పాత్ర అంటే తినేవాళ్ళ యొక్క రుచిని బట్టి, తినేవాళ్ళు గ్రహిస్తున్న పరిమాణాన్ని బట్టి వాళ్ళకి అంత బాగా అంది చేరుతుందన్నమాట. విధాత పరిచయం అక్కర్లేని పదం అని నేను అనుకున్నాను. విధాత అనేది ఒక అద్భుతమైన భావార్థంతో, నిగూఢమైన అర్థంతో దాగి ఉన్న పదం. భగవంతుడు, దేవుడు, ఆ విధాత యొక్క క్రియలన్నీ మనం ఆలోచించినప్పుడు దేవుడు ఈ అనంతమైన సృష్టిలో ఒక మనిషిని చేసి ఆ మనిషి కోసం ఆరాటపడేవాడు. ఈ అనంతమైన సృష్టిలో అసలు సృష్టితో పోల్చినప్పుడు పరిమాణంలో కానీ, ఆకారంలో కానీ, శక్తిలో కానీ ఎందులోనూ సృష్టితో సమానుడు కాలేనటువంటి మనిషిని దేవుడు ఏర్పాటు చేసి ఆ మనిషికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి తన యొక్క స్థానం మనిషిలో ఎక్కడుంటుందా అని ఆలోచించేవాడు విధాత. మనిషికి ఏ లోటు లేకుండా బెత్తడంత నాలుక మీద రుచి మొగ్గల్ని ఏర్పాటు చేసి ఆ రుచి మొగ్గలకు అనువైన ప్రకృతిలో ఉన్న వనరులన్నీ కల్పించినవాడు విధాత. ప్రకృతిలో ప్రతిదీ మనిషి మాట వినాలని, ప్రకృతి మనిషికి లోబడి ఉండాలని ముందే ప్రకృతిలో కట్టడలు నియమించినవాడు విధాత. మనిషికి ఒక స్వేచ్ఛనిచ్చి మనిషి ప్రేమ కోసం ఉవ్విళ్ళూరుతున్నవాడు, మనిషి కోసం ఆరాటపడుతున్నవాడు, మనిషి తనని ప్రేమిస్తాడా అని ఎదురు చూస్తున్నవాడు. వింతగా లేదండి ఈయన క్యారెక్టర్? ఆలోచిస్తుంటే, పరిశీలిస్తుంటే మనకే ఆశ్చర్యాన్ని మిగిల్చేంత గొప్ప గుణ లక్షణాలు, గుణ స్వభావాలు విధాతలో నిండుగా ఉన్నాయి. ఒక కంపెనీ నడిపే యజమాని నన్ను గౌరవించండి అని కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి చెప్పనక్కర్లే. ఒక కంపెనీ నడిపే పెద్ద యజమాని నన్ను గౌరవించండి, నాకు విలువ ఇవ్వండి అని తన కుటుంబ సభ్యులతోనూ చెప్పనక్కర్లే.
అతను కోరుకోకుండానే, అతను ఆజ్ఞాపించకుండానే అతనికి అవన్నీ ఏమవుతాయి? వచ్చి చేరతాయి. విచిత్రం ఏంటంటే, ఈ విశాల విశ్వాన్ని నడిపిస్తున్న దేవాది దేవుడు ఆజ్ఞలిచ్చి మరీ ప్రేమించండి అని అడగాల్సిన దుస్థితి ఏర్పడింది. చూసారా? కొత్త నిబంధనలో ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ధర్మశాస్త్రం అంతా వడకట్టేస్తే ఆజ్ఞలు ఏమై ఉంటాయి ప్రధానమైనవి, నువ్వు చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? ఆజ్ఞ చెప్పారు కదండి, ఒక ఆజ్ఞ. ఏంటండి ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు నీ తండ్రి అయిన దేవునిని ప్రేమించవలెను అనునదియే. ఇది ప్రధానమైన ఆజ్ఞ, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైంది. ఆజ్ఞ అంటే అర్థం ఏంటండి? రూల్, కమాండ్. అంటే మీరు ప్రేమించాలంతే. దారి లేదా? మేము ప్రేమించాం. దారి లేదా? లేదు, దారి లేదు. ఇదేమి ఆయన ఏదో శాడిస్ట్ లాగా, ఒక హిట్లర్ లాగా చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రేమను కూడా ఎలా ఆశిస్తున్నాడు? స్వేచ్ఛాపూర్వకమైన అర్పణలు అర్పించేవారు ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథంలో. అది దేనికి సాదృశ్యం అంటే స్వేచ్ఛాపూర్వకంగా దేవునికి ఇచ్చేదానికి సాదృశ్యం. స్వేచ్ఛాపూర్వకంగా దేవుడు మన నుంచి అది కోరుకుంటున్నాడండి. ప్రేమ, వాత్సల్యత, ఆప్యాయత, మమకారం, అనురాగం, ఇలాంటి పదాలన్నీ మనుషులకి, అమ్మకి, నాన్నకి, భార్యకి, భర్తకి కాదు, కానీ మొదట ఎవరికి వర్తిస్తాయండి? దేవుడికి వర్తిస్తాయి. ఆ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఆ దేవుడు మన నుంచి అద్భుతమైన లక్షణాలను కోరుకుంటున్నాడు. అందుకే ఆయన గురించి చెప్పుకుంటేనండి అసలు సరిపోదండి సమయం. ఆయన గురించిన ఒక శాస్త్రాన్నే తయారు చేశారు పెద్దలు. థియాలజీ అంటారు. థియాలజీ, థియోస్ అంటే దేవుడు, థియాలజీ అంటే దేవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రము. అయితే చాలా థియాలజిస్టులు రకరకాలు చెప్తారు, కానీ నిజముగా దేవుణ్ణి అన్వయించేవారు, ఆయన్ని విశ్లేషించేవారు, ఆయన గురించి నేర్చుకుని ఆయనకి నచ్చినట్టుగా బ్రతకాలని తమను తాము సమర్పించుకునేవారు ప్రపంచంలో కోట్ల మందిలో కొద్దిమంది మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఆ దేవాది దేవుని ఆశ కొంచెం మనం చూద్దామండి. ఎందుకంటే మనం ఆయన పిల్లలమని చాలాసార్లు గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. దేవుడు మాకే దేవుడు, మాకు మాత్రమే ఆయన శాసనాలు ఇచ్చాడు అని ఒకనాటి ఇశ్రాయేలీలు చెప్పుకున్నట్టుగా మనం చెప్పుకుని మురిసిపోతున్నాం. ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10వ వచనం ప్రియులారా, 10-11 వచనాలండి. గుర్రముల బలము నందు ఆయన సంతోషించడు. నెక్స్ట్, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు కలవారి యొడల, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యొడల యెహోవా ఏం చేస్తాడటండి? ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి కూడా మనలాగే ఆనందం ఉంటుందా? మనలాగే ఎమోషన్స్ ఉంటాయా? ఆయనకి బాధ ఉంటుంది, ఆయనకి సంతోషం ఉంటుంది, ఆయనకి ఆసక్తి ఉంటుంది, ఆయనకి ఆశలు ఉన్నాయి. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు అద్భుతమైన విధానాన్ని మనుషుల పట్ల తన ప్రణాళికను వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ గుర్రముల కాలి బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు కూడా ఆయన ఆనందించడు. ఇవి దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయండి? గుర్రాల బలం అంటే సైన్య సమూహం, ఒక రాజ్యానికి ఉన్నటువంటి శోభ, ఒక రాజ్యానికి ఉన్నటువంటి ఆ సైన్యం యొక్క పరిమాణం గురించి చూస్తే కోకొల్లలుగా ఒక రాజ్యంలో ఇన్ని గుర్రాలున్నా, ఇంత బలం ఉన్నా దేవుడికి అది ఆనందం కాదు, అది ఆయనకి పెద్ద విషయమే కాదు. ఒక రాజుకి దాన్ని చూసి ఏమన్నా గర్వం రావచ్చేమో, కానీ దేవునికి అలాంటి వాటి యందు సంతోషం లేదు. నెక్స్ట్, నరులి కాలు సత్తువయందు ఆయన సంతోషించడు. అంటే మనుషులు తమ కాళ్ళలో ఉన్నటువంటి ఆ బలంతో లేదా తమ సామర్థ్యంతో, తమ శక్తితో ఏదైనా చేసి తమ పట్టుదలతో ఇది సాధించామని గొప్పగా చెప్పుకుంటారు. నా వల్లే ఇది జరిగింది, నా వల్లే ఇది వచ్చింది అని. కానీ దేవుడు అలాంటి వాటి యందు కూడా మీరు ఎన్ని సాధిస్తే మాత్రం ఏ ఉపయోగం నాయనా అంటాడు. కానీ దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడట? తన యందు భయభక్తులు కలవారి యొడల. నెక్స్ట్, తన కృప కొరకు కనిపెట్టు వారి యొడల. ఎంత అద్భుతమైన విషయం అంటేనండి, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఆగిపోయి ఆలోచిస్తే మనస్సాక్షి మనల్ని అలా ప్రశ్నిస్తుంది. నిజంగా నీకు భయం ఉందా దేవుడు అంటే?
నిజంగా నీకు భక్తి ఉందా దేవుడు అంటే అని మన మనసు మనల్నే ప్రశ్నిస్తుంది. ఏనాడైనా దేవుని కృప కొరకు కనిపెట్టావా? ఇప్పటిదాకా పొందిన కృపల పట్ల కృతజ్ఞత చూపావా? కృతజ్ఞుడుగానే మిగిలిపోతున్నావా అని నీ మనస్సాక్షి నీ మీదే నేరస్థాపన చేయక మానదు. అంత అద్భుతమైందండి దేవుని గురించి తెలిపే శాస్త్రం. దేవుడు మనుషుల యొక్క ఆత్మ పరిశీలన మీద దృష్టి పెడుతున్నాడు. ఆ మనిషి తన మీద దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఇక మరొక వచనం చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 53వ కీర్తన. కీర్తనల గ్రంథము 53వ కీర్తన 2వ వచనం నుంచి కిందకి చదువుదామండి. చదవండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు లేరు, ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది ఎప్పటి కీర్తనో తెలుసా అండి? దావీదు గారు కీర్తనలు రాసి జనుల్ని దేవునికి దగ్గర చేయడానికి ఆలోచింపజేసే క్రమంలో దావీదు గారు తనలో ఉన్న ప్రతి భావాన్ని కీర్తన రూపంలో రాసి దాచిపెట్టే క్రమంలో వచ్చిన కీర్తన. పైన కూడా ఏమన్నారు? ప్రధాన గాయకునికి మహలతు అను రాగం మీద పాడదగినది దావీదు రచించిన దైవధ్యానము. దైవధ్యానము అంటే దైవాన్ని ధ్యానించుకునే క్రమంలో దావీదు చొప్పించాడండి ఈ విషయాలన్నీ. ఎందుకంటే తర్వాత తరం వారు దేవుణ్ణి ఎలా వెతుక్కోవాలో, ఎలా కనుగొనాలో ఒక సరైన ఒక మార్గ నిర్దేశకం వాళ్ళకు ఉండాలి. లేదు అంటే వాళ్ళు దారి తప్పిపోతారు. ఇక్కడ ఒక చక్కని మాట రాశాడండి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో. కలరేమో అంటే వివేకంతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెతకాలి అనేది ఎప్పటి కోరికండి? చాలా ఏళ్ల నాటి కోరిక ప్రియులారా. అది ఇప్పటిది కాదు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తులాంటి మనుషులని ఏర్పాటు చేసుకొని ఈ సృష్టి క్రమాన్ని క్రమపరిచాడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఆయనకి క్రీస్తులాంటి నిర్దోషులు, క్రీస్తులాగా విధాత కోసం వెంపర్లాడే పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట అన్నారండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎంత లోతైన గూఢార్థం ఉన్న భావం తెలుసా అది? ఆ ఇంటిని గూర్చిన ఆసక్తి తననే భక్షించేంత భారంగా, తననే భక్షించేంత పెద్దదిగా ఆయనలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతున్నాం అని చెప్పుకుంటున్న మనలో ఎంత ఉండాలి? ఆ దేవాది దేవుడు గొప్ప త్యాగానికి ఒడిగట్టాడండి భూమి మీద. ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఆయన చేసిన త్యాగం వర్ణనాతీతం. ఏంటా త్యాగం? ఒకసారి ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త మీరు ఇందాక చదివారు కదా వాక్య పఠనంలో. చాలా చర్చెస్లో గోడల మీద పెయింట్తో రాసినటువంటి మాట ఎన్నో చోట్ల మీరు చూసుంటారు, ఎన్నోసార్లు చదివి ఉంటారు. మీ క్యాలెండర్స్లో ఉంటుంది, మీ ఫోన్ స్క్రీన్ల మీద ఉంటుంది, మీ బైబిల్స్ మీద కూడా లోపల చిన్న చిన్న అక్షరాలతో ముద్రించబడి ఉంటుంది. ఏంట మాట అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చేశాడు. ఇది విషయం. దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించేశాడు. ఎవరి కోసం ఇచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే ఇప్పుడు లోకం అంటే ఎక్కువ ఇష్టమా, యేసుక్రీస్తు అంటే ఎక్కువ ఇష్టమా? నీకు ఏదో ఒకటి విలువైంది కావాలి. ఆ విలువైన దానికోసం నీ దగ్గర ఉన్న విలువైంది దానికంటే గొప్పదిగా అనుకోవు కాబట్టేగా ఇచ్చేస్తావు. అది వస్తుంది కాబట్టి ఇది ఇస్తున్నావు. చూసారా, ఇక్కడ దేవుని యొక్క ప్రేమ వర్ణనాతీతమైందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను తిరిగి మనకి ఏం చేశాడు? అసలు చాలా లోతైన భావం ఉన్న మాట అండి ఇది. చదువుతుంటే మళ్ళీ చదవాలనిపిస్తుంది. చదువుతున్న ప్రతిసారి తట్టి లేపుతుంది. చదువుతున్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు రప్పిస్తుంది. ఎందుకు అసలు నేనంటే అంత ప్రేమ? లోకం అంటే ఎవరు? మనమే. ఎందుకు మనమంటే అంత ప్రేమ దేవునికి? అంతే, అది వర్ణనాతీతం.
కొన్నిసార్లు ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేం కదా. సినీ కవులు చెప్తుంటారు, ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేరంట, ఎక్కడ పుడుతుందో చెప్పలేరంట. వాళ్ళు వాడే ఆ ప్రేమలు, పదజాలాలు రకరకాల స్వార్థాలతో కూడినవి ఉండవచ్చు. కానీ దేవుని ప్రేమ స్వార్థరహితమైంది, దేవుని ప్రేమ మచ్చలేంది, దేవుని ప్రేమ తిరిగి ఆశించనిది. అంత గొప్ప ప్రేమ ఒక త్యాగానికి ఒడికట్టింది, ఒక త్యాగానికి సిద్ధపడింది. అది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపినప్పుడా? మీరు చెప్పండి. ఇక్కడ మనం యోహాను 3:16 ప్రకారం యేసు మనందరి కొరకు బలైపోయాడని, పవిత్రమైన తన రక్తాన్ని, యుక్త కాలమందు తన యొక్క దేహాన్ని, తన జీవితాన్ని అర్పించేశాడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, నేను సూటిగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. విధాత ఒక త్యాగానికి సిద్ధపడింది 2000 సంవత్సరాలకి పూర్వమా? యేసుక్రీస్తుని పంపడం ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. విధాత అంటే ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక త్యాగానికి సిద్ధపడింది. యేసుక్రీస్తుని పంపడం తోడనే త్యాగమా? అంతకుముందు ఏదైనా ఉందా? ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు మనకి బయటకు వస్తాయండి. యేసును పంపడం అంటే 2000 సంవత్సరాల ముందు జరిగింది ఈ సందర్భం. అయితే నేనేం చెప్తున్నాను అంటే, వాక్యానుసారంగా దేవుడు ఆలోచించినది కేవలం 2000 సంవత్సరాలకు పూర్వమే కాదు. యేసును పంపాలి అనేది, యేసుని ప్రజల కొరకు బలి చేయాలి అనేది దేవుని అనాది కాల సంకల్పం. నోట్ దిస్ పాయింట్. ఎప్పుడు అనుకున్నాడండి దేవుడు? తండ్రి అయిన దేవుడు అంటే ఆ విధాత యొక్క త్యాగం ఎప్పుడు మొదలైంది? మీకు అర్థం కావడానికి నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఏదెను తోటలో ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు వాళ్ళకి తినడానికి ఎన్నో వృక్ష ఫలాలు ఇచ్చాడు. కానీ ఒక్కచోటికి వెళ్ళొద్దని మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆ చెట్టు పేరేంటండి? జీవ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం. ఓకే, ఆ చెట్టు ఫలములు తినవద్దు అని చెప్పి, సో వాళ్ళతో ఒక నిబంధన చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారు? మీరారు. అంటే ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. వాళ్ళకి ఇవ్వబడిన ఒక ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు. అప్పుడు వాళ్ళు మరొక చెట్టు ఫలాలు తినకుండానే, తినే అవకాశం లేకుండానే ఆ తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. అదే ఏ వృక్షం? జీవవృక్షం. ప్రియులారా, ఈ జీవవృక్షాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు, దాని గురించి ఎందుకు రాయించాడు అని మనం ఆలోచిస్తే, దాని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. కానీ క్లుప్తంగా నేను ఇప్పుడు ఒక పాయింట్ మీతో చెప్తాను. ఆ జీవవృక్షం యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, జయించువానిని జీవవృక్ష ఫలములు నేను తిననిత్తును అంటాడు. అంటే ఒక సృష్టి ఆరంభ కార్యక్రమం నుండి మనం చూస్తే దేవుడు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ మనకి యేసుక్రీస్తు కనబడతాడు. ఇంకా మాట్లాడితే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి బయటికి గెంటి వేయబడినప్పుడు వాళ్ళు ఆకులతో కచ్చడాలు చేసుకుని తమ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. కానీ దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? చర్మపు చొక్కాయిలను ఇచ్చాడు. అంటే అక్కడ ఏం జరిగింది? మొట్టమొదటి బలి జరిగింది. ఆ బలి దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మనకి రక్షణ వస్త్రాలు దయచేయట్లేదా? మనందరం పాపములతో, అపరాధములతో దిగంబరులుగా ఉన్నప్పుడు మన సిగ్గును కప్పుకోవడానికి రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తున్నాను అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడే. అంటే మీరు ఆలోచిస్తే యేసును పంపడం అనేది 2019 సంవత్సరాల క్రితం జరిగిన నిర్ణయం అయితే కాదు. ఆ యేసును పంపి బలివ్వాలి అనే దానికి గుర్తుగా దేవుడు ఎప్పుడో నిర్ణయించుకొని ప్రిపేర్డ్గా ఆలోచించి భూమి మీదకి ఆయన్ని పంపించాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. పాత నిబంధన అంతా చూడండి, మీకు యేసుక్రీస్తుని చూపించే ఛాయగా ఉన్న ధర్మశాస్త్రంలో నిజస్వరూపాలుగా ఉన్నటువంటివి ఎన్నో సందర్భాలు మీకు కనిపిస్తాయి. ఆదాము ఒక్కడుగా దేవుని పనిలో ఉన్నాడు. తయారు చేయబడిన ప్రతి జంతువుని, ప్రతి జీవిని దేవుడు పిలిచి పేర్లు పెట్టమన్నాడు. పేర్లు పెట్టమన్నప్పుడు పేర్లు పెడుతూ ఉన్నప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సాటి అయిన
సహాయం కావాలి ఆదాముకి. సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి అనుకుని వెంటనే ఆయనలో నుంచి టక్కన తీసి బయట పెట్టేయలే. దేవుడు ఒక పద్ధతిని పాటించాడు. ఏంటంటే ఆ పద్ధతి? గాఢ నిద్ర కలగజేశాడు. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వని తీసి నిర్మాణాన్ని ఏర్పరిచి ఆమెని ఒక స్త్రీగా, ఒక జీవ ఆత్మగా నిలబెట్టాడు. ప్రియులారా, ఆదాముకి గాఢ నిద్ర కలగచేసి ఎముక తీసేటప్పుడు గాయం అవుతుందా అవ్వదా? అవుతుందిగా. అవుతుందని మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే దేవుడు ఆదాము పక్కటెముక తీసినప్పుడు ఆ చోటుని దేనితో పూడ్చాడు? మాంసముతో పూడ్చాడు. అంటే ఎముక తీసేసిన ఆ ప్లేస్ని మాంసముతో పూడ్చాడు. అంటే ఆ గాయంలో నుంచి ఉద్భవించిందే తన శరీరాన్ని, తన జీవితాన్ని పంచుకున్న భార్య అయిన అవ్వ. ఇది దేనికి సాదృశ్యం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారి గాయాలలో నుంచి ఉద్భవించిన సంఘం. ప్రతి పార్ట్ మీరు గమనించండి, మీరు ఆలోచిస్తే బైబిల్లో ఉన్నతమైన పాఠాలు నేర్పించేవి, క్రీస్తుని ముందుగానే చూపించే సందర్భాలు మనకి ఎన్నో కనిపిస్తాయి. ఒకనాటి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశారు. నిబంధన చేసి నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, నీ జీవితాన్ని ఇంకా ఉన్నతంగా నిలబెడతానని చెప్పినప్పుడు ప్రభువా నేను ఇదంతా ఎలా నమ్మాలి అని అడుగుతాడు అబ్రహాము. ఆదికాండము 15వ అధ్యాయంలో ప్రాక్టికల్గా ఒక విషయాన్ని తన కళ్ళ ముందే చూపించాడు. దాటుచున్న ఆ అగ్నిఖండాల మధ్య ఆ పక్షుల, ఆ జంతువుల కళేబరాలు ఖండాల మధ్య దాటుచుపోయినటువంటి పొగరాజుచున్నటువంటి ఒక అగ్ని గుండము, అలాగే ఒక పొయ్యి మనకు కనిపిస్తుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ రక్తాన్ని కాల్చుకుంటూ వెళ్ళిన నిబంధనను స్థిరపరిచిన యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా అది సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఇదంతా మనం ఆలోచించినప్పుడు దేవుడు యేసుక్రీస్తుని పంపాలి అనుకున్నది అప్పటికప్పుడు చేసేసిన నిర్ణయం అయితే కాదండి. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే జరుగుతున్న ప్రతి పనిలోనూ యేసును చూపిస్తూ, మీరు యాజకత్వాన్ని తీసుకోండి, ఇశ్రాయేలీల ప్రతి పనిని గమనించండి, ప్రతి పనిలోనూ కూడా ఎందుకు వాళ్ళు అంత పర్టికులర్గా, అంత నిష్టగా. మన దేశంలో అయితే నిష్ట కలిగిన వారు ఎవరు అంటే కొన్ని రకాల తెగల పేర్లు చెప్తారండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నిష్ట కలిగిన వారు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తాం మనం? బ్రాహ్మిన్స్ అంటాం. తర్వాత భారతదేశంలో ముస్లిమ్స్ అంటాం కదా. వాళ్ళు ఎంత నిష్ట కలిగిన వారంటే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు కనీసం ఉమ్మి కూడా మింగరట. అంటే చాలా నిష్టగా దేవునికి మనం చేసేది భౌతికపరమైనది ఏది కూడా లోటు చేయకూడదు అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు చరిత్రను గమనించండి, అత్యంత నిష్ట కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారా అంటే యూదా మతస్థులు, యూదులండి. చాలా నిష్ట కలిగిన వారంట. అలాంటి యూదులు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు విధానాలను పాటిస్తున్నప్పుడు అందులో క్రీస్తుని ముందుగానే సాదృశ్యంగా దేవుడు చూపించాడు. ప్రీ ఇన్కార్నేట్ జీసస్ క్రైస్ట్ అంటారు. ప్రీ ఇన్కార్నేట్ అంటే యేసుక్రీస్తు రాకముందే ఆయన గురించిన కొన్ని లక్షణాలు కానీ, ఆయన గూర్చిన కొంత సమాచారం కానీ కొన్ని పనుల ద్వారా అక్కడున్న ప్రజలకు అర్థమైంది. కొన్నింటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి గాయాలలో నుంచి వచ్చిన సంఘంగా మనం ఆయనకి రుణపడి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగానికి వెనుక ఆ దేవుని త్యాగం ముడిపడి ఉంది ప్రియులారా. కావాలని అప్పటికప్పుడు వచ్చేసింది కాదండి. అందుకే పేతురు గారు పత్రిక రాస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంగతిని తెలియచేశారండి. పేతురు పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు చూద్దామండి. చెప్పండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆల్రెడీ మీకు తెలుసు కదా అంటున్నాడు. కొత్త విషయాన్ని చెప్తున్నట్టుగా చెప్పట్లే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే
పెద్దవాళ్ళ దగ్గర నుంచి పారంపర్యంగా అలవాటుగా వచ్చేసిన, ఆచారంగా వచ్చేసిన మీ వ్యర్థ ప్రవర్తన కూడా అలా వచ్చేస్తుందా? వస్తుందా రాదా? చాలామంది తల్లిదండ్రులు చూడండి, కొంతమంది గురించి చాలా చులకనగా మాట్లాడతారు. పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. అప్పుడు భార్యని చులకనగా భర్త మాట్లాడుతున్నాడు అనుకోండి, పిల్లలు మాట్లాడలేరా తల్లిని? అది ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. సమాజంలో జరుగుతున్న ప్రతి సందర్భానికి రియాక్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళు, పిల్లలు కూడా ఎలా మాట్లాడతారు? వయసుకు మించిన మాటలు, వాళ్ళకి అవసరం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. పితృపారంపర్యాచారాలన్నీ కూడా ఇలా వచ్చేవే. వ్యర్థ ప్రవర్తన అంతా కూడా అలాగే వస్తుంది. అది మనలో చాలామందిలో ఉంటుంది. అది పోవడానికి మనం ఒక మంచి దారిని వెతుక్కున్నాం. అది పోవడానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్తారండి, విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మీరు కట్టబడి ఉన్నారు, బంధించబడిపోయి ఉన్నారు పాపంలో. మీరు క్షయ వస్తువుల చేత కాదు విమోచించబడింది. ఇక్కడ ఏమన్నాడు? అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన అనే పదాన్ని విలువ మీరు ఎవరైనా అర్థం చేసుకున్నారా ప్రియులారా? అమూల్యమైన అంటే అర్థం ఏంటండి? మూల్యము చెల్లించడానికి అవకాశమే లేదు. అమూల్యమైన అనేది చాలా విలువైన పదం. కానీ ఈ పదాన్ని కొంతమంది ఎన్నికలప్పుడు భలే విరివిగా వాడేసుకుంటారు. మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసేయండి. అమూల్యమా? మూల్యం చెల్లిస్తున్నారు కదండి. ఓటుకు 1000, ఓటుకు 2000, ఓటుకు 500, ఓటుకి చీరలు, ఓటుకి అవి ఇవి. అప్పుడు మూల్యమైనదా ఓటు, అమూల్యమైనదా? అసలు ఆ పదం వాడవచ్చండి? ఏం తెలుసండి అసలు ఇలాంటి వాళ్ళకి? ఆ పదం వాడితే ఎవరికి వాడాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి వాడాలి. ఆయన రక్తం ఎలాంటిది, ఆయన త్యాగం ఎలాంటిది? అమూల్యమైన అంటే అసలు మన ప్రభువానికి ఈ భూమి మీద ఉన్న సంపద అంతా ఇచ్చేస్తాను, నీకు సరిపోద్దా అంటే లేదు. ఎక్కడ సరిపోద్ది? సరిపోదు. అంటే దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఆయనది. అంత పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎదురుదా? ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే. నోట్ దిస్ పాయింట్. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. నిన్న మొన్న వచ్చినవాడు కాదండి. ప్రియులారా, ఈ మాటలు చెప్పడానికి నాలో ఉన్న ఆర్ద్రత మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి త్యాగంతో ఆ విధాత త్యాగం ముడిపడి ఉంది. ఎందుకంటారేమో, యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన తన రక్తాన్ని కార్చడంలో అంత ఆషామాషిగా ఆయన ఏమి ఈజీగా కార్చలేదు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణానికి వెళ్ళే ముందు ఉదయం మాట్లాడుకున్నాం. గెత్సెమనే తోటలో ఆయన చెమట బిందువుల్లో నుంచి రక్తం బయటకు వచ్చిందట. రక్త బిందువులు నేలను కారాయి అంటాడు. వైద్య పరిభాషలో దాన్ని ఒక విచిత్రమైన పదంతో పిలుస్తారు. అది ఖచ్చితంగా ఒక వ్యక్తి బాగా ఎక్కువ స్ట్రెస్కి గురైనప్పుడు అలాంటి చిన్న చిన్న సున్నితమైన సెన్సిటివ్గా ఉండే ఆ నరాలు చిట్లి ఆ చెమట గ్రంథుల్లో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది అని కొంతమంది డాక్టర్లు నిర్ధారించారట. అంటే ఆయన ఎంత మానసికంగా ఎన్ని ఆలోచనలతో ఎన్ని సంఘర్షణలతో ఆ రోజు మోకాళ్ళుని ఉంటాడండి. ఎందుకోసం ఇదంతా? ఈ భారం అంతా ఎవరి కోసం? కేవలం రక్షించబడబోతున్న మనందరి కోసం. ఆ సిలువను గురించి మాట్లాడేటప్పుడు ప్రియులారా చాలా విలువైన మాటలు మాట్లాడతారండి. అది అంత సులువైన మరణం కాదట. ఇంచుమించు 5 నుంచి 6 అంగుళాలు పొడవున్న మేకులు ఒక వ్యక్తి మణికట్టు లోపలికి గుచ్చి చంపుతారు. అలాగే మీరు ఎప్పుడైనా మీ మోచేతికి అటు ఇటు తిరిగినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మోచేతి చివర ఒక నరం ఉంటుంది. ఎప్పుడైనా తగిలిందండి మీకు? తగిలితే ఎలాగుంటుంది బాధ? వర్ణనాతీతం అండి. అంతెందుకండి, ఇప్పుడు జస్ట్ ఇది ఇలా తీసుకొని దీంతో జస్ట్ ఇలా కొట్టుకోండి. ఇలా ఇలా పెట్టి ఆ కింద ఉన్నటువంటి నర్వ్ని ఇలా కొట్టండి. ఆ నర్వ్ని ఏమంటారు తెలుసా? అల్వా నర్వ్ అంటారు. ఆ నర్వ్ అత్యంత సున్నితమైందండి. దానికి మణికట్టులోకి ఉంటుంది కనెక్షన్. శిలువ మరణంలో ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ప్యాటబుల్స్ అంటారు. ఆ శిలువ లోపల ఎలా ఉంటుంది కదా, పైన కింద మధ్యలో ఉన్నటువంటి అడ్డుకర్రకి ఇలా లాగి చేతిని మణికట్టుకి దగ్గరలో మేకు కొడతారు.
ఆ బాధని డాక్టర్లు ఎలా వర్ణించారంటే, ఈ ఈ నెర్వ్ ఉంది కదా, ఈ అల్వా నెర్వ్ అనేది ఉంది కదా, అల్నా నెర్వ్ అనేది, దాన్ని ఒకసారి పట్టకరతో ఇలా పట్టుకొని దాన్ని ఇలా లాగి మెలిపట్టి 4-5 సార్లు తిప్పితే ఎలా ఉంటుంది? జస్ట్ ఇలా కొడితేనే మనం చాలాసేపటి వరకు అక్కడ తిమ్మిరెక్కిపోతుందండి, తట్టుకోలేము ఆ బాధ. కొన్నిసార్లు తగులుతూ ఉంటాయి, చిన్నతనంలో అస్మాను తగిలించుకుంటాం. అప్పుడు కాసేపటికి కానీ కుదుట పడదు. ఇలా ఇలా అనుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ రక్త ప్రసరణ బాగా జరగాలి ఇందులో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పడిన బాధ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ప్రియులారా. ఒక్కసారి ఆ నరాన్ని పట్టకారు పట్టుకొని లాగి తిప్పితే అంటే ఎన్ని కేకలేసి ఉంటారండి అసలు ఆ శిలువ మీద. ఎంత యాతన, ఎంత బాధ అసలు. ఈ బాధంతా భరిస్తున్నాడు అంటే ఆయన త్యాగానికి పరాకాష్ట కాదంటారా మరి? ఎందుకంటే ఇంత బాధ. ఆ బాధని వివరించి చెప్పడానికి ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో పదాలే లేక ఒక కొత్త పదాన్ని సృష్టించారు ప్రియులారా. ఎక్స్క్రూటింగ్ పెయిన్ అంటున్నారు. ఎక్స్క్రూటింగ్ పెయిన్ అంటే ఆ బాధని వాళ్ళు వివరించడానికి వాళ్ళ దగ్గర అసలు పదాలే దొరకలేదన్నమాట. అంత పెయిన్ అనేది తారాస్థాయిలో ఉంటుంది. అంత భయంకరమైన బాధ ఎందుకు అనిపించారు యేసుక్రీస్తు ప్రభువారు? కేవలం తర్వాత రాబోయే తరాలు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇంత చక్కగా మనల్ని ఒక సంఘంగా ఆయన గాయాలలో నుంచి మనల్ని రప్పించుకొని మనకి అద్భుతమైన జీవాన్ని ఇస్తే, ఇక్కడ ఏమంటున్నాడు? అమూల్యమైన రక్తం చేత కొనబడ్డారు మీరు. అలాగే కింద మాట్లాడతారు, అక్షయ బీజం నుంచి మీరు పుట్టించబడ్డారు అంటారు. చూడండి 22వ వచనం చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకునే వారై ఉండి. సత్యానికి విధేయులవ్వండి, వాక్యానికి తల వంచండి అంతే. వాక్యం ఏది చెబితే అది చేయడానికి మీరు ఆలోచించకుండా ముందుకొచ్చేసేయండి. ఎందుకంటే చెప్పమంటారా, మీరు క్షయ బీజం నుంచి పుట్టించబడిన వారు కాదు. ప్రతి మనిషి శుక్రకణం నుంచి వస్తాడు. మనందరం శుక్రకణం నుంచి వస్తాం. శుక్రకణం జీవితకాలం ఎంతో తెలుసా మీకు? శుక్రకణం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు బ్రతుకుతుందండి? ఏమన్నా రోజుల తరబడి బ్రతుకుతుందా శుక్రకణం? లేదండి. కొన్ని గంటలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే బయటికి వచ్చిన స్పెర్మ్ అనేది, శుక్రకణం అనేది జీవించి ఉండుతుంది. లేదు అంటే దాని ఒకటి లేట్ అయిపోతే గనుక ఇక దాని జీవితకాలం అక్కడితో ముగిసిపోతుంది, అది చనిపోతుంది. అంటే దానిలో జీవం ఏమైపోతుంది? పోతుంది. అంటే అది క్షయబీజమా అక్షయబీజమా? క్షయబీజమే. అంటే మనందరూ ఏ బీజం నుంచి వచ్చాం? క్షయబీజం నుంచి వచ్చాం. క్షయబీజం నుంచి వచ్చిన మనం ఏ బీజం నుంచి మళ్ళీ తిరిగి ఉద్భవించామని బైబిల్ చెప్తుంది? అది ఏ బీజం? బాప్తిస్మంలో మనం ఉద్భవించలేదా? తిరిగి జన్మించలేదా? మన విశ్వాసం ఎలా కట్టుకున్నామండి? బాప్తిస్మంలో మనం విశ్వాసం మొదలు పెట్టాం కదా. విశ్వాసం అంటే అర్థం ఏం చెప్తుందండి బైబిల్? విశ్వాసం అంటే అర్థం ఏమిచ్చింది? నిర్వచనం ఏమిచ్చింది బైబిల్? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేని వాటిని అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. అంటే విశ్వాసము అనేది అత్యంత విలువైనది. అత్యంత విలువైన ఆ విశ్వాసంతో మనం కొనసాగుతూ దేవునికి ఏమిస్తున్నాం? సృష్టికర్త యొక్క త్యాగం, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం. ఆయన జీవితకాలం అంతా పాపముతో పోరాడాడు, లోకాశలతో పోరాడాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళతో పోరాడాడు, ఎందరితోనో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. సుఖంగా జీవితం ఏమీ కొనసాగలేదు. మనకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు, మనకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు, కానీ ఆయనకు అవన్నీ ఉన్నాయా? లేవండి. అంటే జీవితకాలం అంతా ఎందుకు తన జీవితంలో అలా నలిగిపోయాడు, స్ట్రగుల్ అయిపోయాడు అంటే అది ఆయన త్యాగానికి పరాకాష్ట. అలాగే తన కుమారుణ్ణి పంపించడంలో, ఇక్కడ మనం ఒక మాట చదువుకున్నాం పేతురు పత్రికలో. ఏ మాట అంటే, అనాది కాలంలోనే, అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, 20వ వచనం. ఆయన జగత్తు మళ్ళీ చదవండి ఒకసారి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. బలి అనేది జరిగింది, బలి అనేది నిర్ణయించబడింది.
ప్రియులారా, మీరు ప్రతి సందర్భాన్ని చూస్తున్నప్పుడు యేసు కనిపిస్తాడని చెప్పాను కదా, యేసు కనిపిస్తాడని చెప్పాను. అంటే ఇప్పుడు సందర్భాలన్నీ జరిగిస్తున్న దేవునికి ఆ యేసుని పంపించాలన్న ఆ వాస్తవికత అర్థమవుతూ ఉంటే మనసుకి ఎలా ఉంటుందండి? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు అబ్రహాము గారికి నిబంధన చేశాడు. ఆ నిబంధన స్థిరపరచడానికి యేసును పంపిస్తాను అనడానికి గుర్తుగా ఏం పంపించాడు? ఖండించమని చెప్పిన శవాల మధ్యగా, అంటే ఆ ఖండాల మధ్యగా, కళేబరాల మధ్యగా దాటిపోయిన ఒక అగ్ని, అంటే యేసుక్రీస్తు ఆ విధంగానే వస్తాడు అని నిబంధనని స్థిరపరిచాడు. అలాగే చర్మపు చొక్కాయలు చేసేటప్పుడు బలైపోయినటువంటి ఒక జీవి, ఇలాగే భవిష్యత్తులో నా కుమారుడు కూడా బలవ్వాలి. అలాగే యాజకుడు, అలాగే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు తమ పాప పరిహారార్థ నిమిత్తం పవిత్రమైన జంతువుల్ని బలిచ్చేటప్పుడు ఆ పరిశుద్ధ స్థలం యొక్క ఆవరణలో, ఆ దేవాలయపు ఆవరణలో బలిస్తున్న నాళ్ళు వాళ్ళు ఎదురు చూసింది దేనికోసం ఆలోచించండి. అప్పుడు బలిస్తున్నప్పుడు ఆ బలిని స్వీకరిస్తున్న ఆ దేవాది దేవుడు భవిష్యత్తులో నా బిడ్డ, ఎలాంటి వాడు ఆ బిడ్డ? అమూల్యమైన వాడు, అక్షయుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతకగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, పవిత్రుడు, విధేయుడు, నాతో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అతను ఎంచుకొనడు. అంటే అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన వాడు. ఇలాంటి ఒక వ్యక్తిని ఈ ప్రజలందరి కోసం భవిష్యత్తులో నేనేం చేయాలి? బలిగా పంపించాలి. నిజంగా ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది, ఆయన సంఘర్షణ మనకు అర్థమవుతుంది. అందుకే ముందే నేను ఒక మాట చూపించాను. దేవుడు గుర్రముల కాలి సత్తువ యందు కానీ నరుల బలమునందు కానీ ఆయన సంతోషించడు. యెహోవా కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యొడల మాత్రమే ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ప్రియులారా, మనం ఆలోచిస్తే ఇంత గొప్ప విశ్వాసాన్ని మనకి కలిపించినటువంటి ఆ మహనీయులు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? మనం కూడా అంతే త్యాగపూరితమైన మనసుతో ఉండాలని కదా కోరుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది సమాజంలో? మనలో ఏం జరుగుతుంది? మన కుటుంబాలలో ఏం జరుగుతుంది? మన సంఘాలలో ఏం జరుగుతుంది? ఒక పదాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తానండి. అది క్రైస్తవ సమాజంలో పరిచయం ఉన్న పదమో కాదో నాకు తెలీదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పదం నాకు పరిచయం అయినప్పుడైతే నేనైతే చాలా బాధపడ్డానండి. ఈ టైటిల్ అనేది ఒకటి ఇవ్వడానికి ఆ పదమేనండి ఫస్ట్ నాకు కంటపడింది. తిమోతి పత్రిక, పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. పైనుంచి మీరు గమనించారా? సంఘంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా సరైన దారిలో పెట్టాలో, ఎవరెవరితో ఎలా మసులుకోవాలో పౌలు గారు తిమోతికి జాగ్రత్తలు చెబుతూ మొదలెట్టిన సందర్భం ఇది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించు నాయన, నువ్వు పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వయసులో ఉన్న ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని అక్క లేదా చెల్లి అని సంబోధించు, అలాగే యవ్వనస్తులతో జాగ్రత్తగా ఉండాలి, యవ్వనస్తురాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడి కిందకు వచ్చేసరికండి ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏం పదం అండి ఇది? మీరెవరైనా ఆలోచించారా చదివినప్పుడు? ఏం పదం ఇది? విశ్వాస త్యాగం. విశ్వాస త్యాగం. దేవుడి పదాన్ని ఎందుకు వాడాడా అని నేను ఆలోచించానండి. ఇంత పెద్ద పదాన్ని ఇక్కడ వాడాల్సిన అవసరత ఏంటి? ఎందుకంటే దేవుని త్యాగం సామాన్యమైంది కాదు. దేవుని త్యాగం, యేసుక్రీస్తు త్యాగం సాధారణమైంది కాదు, అది అసాధారణమైంది. అది మామూలుది కాదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరగనిది, జరగలేనిది, జరగబోవునది. అలాంటి త్యాగం చేసిన ఒక మహాశక్తి
సంఘం నుంచి ఇలాంటిదా ఆశిస్తాడు? సంఘం నుంచి ఇలాంటి లక్షణాన్ని ఆశిస్తాడు? కాదండి. ఇక్కడ ఒక క్యారెక్టర్ మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ ఆ క్యారెక్టర్లో గూడు కట్టుకుపోయిన లక్షణం చూడండి. ఎవరో ఒక వ్యక్తిట తన ఇంటి వారిని సరిగా సంరక్షించకపోతే, ఎవరో వ్యక్తి తన ఇంటి వారి పట్ల అవిధేయత చూపించకపోతే, ఆ విధేయత చూపించకపోతే ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? అతను విశ్వాస త్యాగము చేసిన వాడై. ఇప్పుడు ఈ పదాన్ని మీరు తీసుకోండి చాలు, విశ్వాస త్యాగము. ఈరోజు ఆ విధాత త్యాగానికి మనం ఇచ్చే ఫలితం విశ్వాస త్యాగమా? ఆలోచించండి. విశ్వాసం అనేది చాలా విలువైన గొప్పదైన సబ్జెక్ట్ అండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏదో ఒక దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, అది మనకి దక్కింది, మనం అనుకున్నట్లుగా మనకి చక్కగా అది అందింది అనుకుందాం, ఎంత సంతోషంగా ఉంటుంది. నిరీక్షణలో దాగి ఉన్న ఆనందం అలాంటిదండి. అలాగే రాబోయే ఒక లోకం కోసం, వెళ్ళబోయే ఒక పరిస్థితి కోసం మనం ఎదురు చూస్తుంటే దాన్ని మనలో ఇంకా 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 బలోపేతం చేసేదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కనుకే, ఆ విశ్వాసాన్ని ఆశగా శ్వాసగా కలిగి జీవితాలను ముందుకు తీసుకెళ్లారు కనుకే ఎంతోమంది క్రైస్తవులు ఎన్నో బాధలకి ఎదురెళ్ళి నిలబడ్డారు, ఎన్నో హింసలకి వాళ్ళు సిద్ధపడ్డారు, ఎన్నో నిందలకి వాళ్ళు అలా వెళ్ళిపోయారు, ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విలువైన ఆస్తి అది విశ్వాసం. అయితే రాను రాను సంఘాలను మనం చూసినప్పుడు విశ్వాసంలో వృద్ధి పొందే కంటే కూడా విశ్వాసంలో వాళ్ళకి ఏమొచ్చేసిందండి? విశ్వాసాన్నే ఏం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగిపోయారు? త్యాగమా? ఈ పదం వింతగా లేదు. విశ్వాసాన్ని త్యాగం చేయడమా? ఇదేంటండి, చాలా విచిత్రంగా ఉంది. త్యాగం అనే పదం ఎంత విలువైందండి? త్యాగం అంటే అర్థం ఏంటండి? నీ దగ్గర ఉన్నవి, నీకు మేలు చేసేవి, నీకు ఉపయుక్తంగా ఉన్నవి, ఏదో ఒక కారణం నిమిత్తం ఎవరో లబ్ధి కోసం, పరాయి వాళ్ళు లబ్ధి పొందాలని నువ్వు వాటిని వాడుకోకుండా వదిలేయడమే. వాళ్ళ కోసం చేసిన పని నుంచి నువ్వు ఏమీ ఆశించకుండా వాళ్ళ కోసం ఇంకా ఎక్కువగా కష్టపడడమే త్యాగానికి గుర్తండి. ఈ త్యాగానికి, ఆ పదానికి ఆ లక్షణాలన్నీ గుర్తుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ పదాన్ని గ్రంథకర్త ఎందుకు ఈ పదాన్ని వాడాడా అని నేను చాలాసేపు ఆలోచించానండి. విశ్వాస త్యాగం, విశ్వాసం అనేది త్యాగం చేసే నీచమైన స్థితికి ఈ మాటలు వింటున్న మనలో ఎవరు దిగజారిపోకూడదు ప్రియులారా. ఈరోజు ఎంతోమంది విశ్వాసాన్ని త్యాగం చేసేశారు, ఇలా విడిచిపెట్టేశారు. వేటి కోసమో విశ్వాసాన్ని వదులుకుంటారు. విశ్వాసం అనేది అమూల్యమైనది కదా, దాన్ని మనం వెలపెట్టి కొనలేం కదా. అలాంటి విశ్వాసాన్ని వేటికో వదిలేసుకుంటారు. ప్రియులారా, విశ్వాసం అనేది ఎంత లోతైన సబ్జెక్టో నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లే. ఈరోజు ఆ విశ్వాసంతో కొనసాగుతున్న మనకి ఇది భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన జబ్బు రావచ్చేమో అనే భయం ఏర్పడాలి. చెప్పగలమా? గొప్ప గొప్ప మహామహులే ఏమైపోయారు? తప్పిపోయారు కదండి. ఎంతో గొప్ప వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు. రేపొద్దున మనం కూడా నిలబడగలము అనే గ్యారంటీ మన దగ్గర ఉందా? ఎవరి మట్టుకు వాళ్ళకి ఆ భరోసా ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. కానీ ఏమో, అందుకే బైబిల్ కూడా చెప్తుంది, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అర్థం ఏంటి? పడిపోయే అవకాశం ఉందన్నట్టేగా. ఆలోచించండి ప్రియులారా, విశ్వాస త్యాగం అనేది ఎయిడ్స్ కంటే, క్యాన్సర్ కంటే, స్వైన్ ఫ్లూ కంటే భయంకరమైన ఒక వ్యాధి. ఈ విశ్వాస త్యాగానికి ఒడికట్టిన వాళ్ళ లిస్టులో ఇస్కరియోతు యోధా మనకు కనిపిస్తాడు. ఒకనాటి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన దేమా మనకు కనిపిస్తాడు. పౌలు గారి సహవాసాన్ని వద్దనుకుని లోక సహవాసాన్ని కావాలి అని వెంపర్లాడాడండి దేమా. విశ్వాస త్యాగం చేసిన వాడు కాదా? ప్రారంభంలో ఎలా వచ్చాడు అతను? ఏం విని వచ్చాడు? విశ్వాసం ఎలా కలుగుతుందని బైబిల్ చెప్తుందండి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తును గూర్చిన మాటలు విని విశ్వాసాన్ని డెవలప్ చేసుకుని దేనికోసం వదిలేస్తున్నారు? ఇందుకోసమేనా దేవుడు అంత త్యాగం చేసింది? ఒక భక్తుడు ఒక పాట రాశాడండి, మీరందరూ ఆ పాట వినే ఉంటారు.
యెహోవా నా మొర లాలించెను పాట విన్నారు ఎవరైనా? అందులో ఒక చరణం ఉంటుందండి. అగణ్య పాపినని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికప్పగించి పాపపు దిగుల్ సొగసుగాన టంచన్. అద్భుతమైన లిరిక్స్ అండి. అసలు చాలా చాలా మనసుని కట్టి పడేస్తాయి. అసలు అది ఒక్కసారి అర్థం తెలిస్తే నిజంగా ఫీల్ అవుతూ పాడుకుంటారు. అగణ్య పాపిని, నేను చాలా ప్రధాన పాపిని. అలాంటి నాలాంటి ఒక పాపి కోసం ఆ దేవాది దేవుడు తన సుతుని దాచలేదు. అంటే తన కుమారుణ్ణి దాచుకోకుండా ఇచ్చేసిన ఆ త్యాగం ఎంత గొప్పది అని చెప్తాడు. అంటే అంత కష్టపడిన ఆ దేవాది దేవుని సంకల్పానికి దెబ్బ కొట్టే వాళ్ళంగా మనం ఉన్నామా? మన క్రియలు ఉన్నాయా? మన సహవాసాలు ఉన్నాయా? మన మాటలు ఉన్నాయా? ఈ మాటలు ఆవేదనతో చెప్తున్నానండి నేను. ఈరోజు ఎంతోమంది సంఘాలలో ఈ త్యాగాలు చేసేస్తున్నారు. ఏంటా త్యాగాలు? కుటుంబ త్యాగాలు కాదు, ఆస్తుల్ని త్యాగాలు చేయడం కాదు, అంతస్తుల్ని త్యాగాలు చేయడం కాదు, విశ్వాసాలనే త్యాగం చేసేస్తున్నారు. కానీ దేవుడు విశ్వాసాన్ని త్యాగం చేయమనలే. దేన్ని త్యాగం చేయమన్నాడు? దేన్ని విడిచిపెట్టమన్నాడు? ధనాపేక్షని చంపమన్నాడు, జారత్వాన్ని చంపమన్నాడు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించమన్నాడు. ప్రతి లోపాన్ని, దేవునికి మనల్ని దూరం చేసే ప్రతి దాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? విసర్జించండి, విడిచిపెట్టండి అంటున్నాడు. కానీ వేటిని విడిచిపెట్టకుండా మనం గొప్పగా త్యాగమే చేసేస్తున్నాం చాలామంది. ఏంటా త్యాగం? విశ్వాస త్యాగం. అసలు మాట్లాడుకోవడానికే చిరాగ్గా లేదండి. విశ్వాస త్యాగం ఏంటండి? అసలు విశ్వాసాన్ని త్యాగం చేసేయడం ఏంటండి? విశ్వాసాన్ని వదిలేయడం ఏంటండి? ఇలా ఈరోజు మీకు ఒక క్యారెక్టర్ని మీ కళ్ళ ముందు పెడతాను నేను. ఆ క్యారెక్టర్ గురించి మరి మీలో ఎవరైనా చదివారో లేదో తెలియదు, కానీ నేను మీకు చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల గ్రంథము. ఇతని గురించి చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇతను ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నవాడు, తల్లిని తండ్రిని కోల్పోయినవాడు, తనకంటూ వేరే గతి లేదు, మరొకరి దగ్గర పెరగాల్సిన పరిస్థితి, ముఖ్యంగా శత్రువు చేతిలో పడకుండా దేవాలయంలో దాక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. గుర్తొచ్చిందండి? ఎవరతను? ఎవరు చెప్పారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. ఎవరండి ఆయన? రాజులలో ఒక రాజు, ఇశ్రాయేలుని పరిపాలించిన ఒక రాజు. అతని పేరు యోవాషు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 25వ అధ్యాయంలో మీకు కనిపిస్తాడు. 24వ అధ్యాయంలో, 23వ అధ్యాయంలో మీకు కనిపిస్తాడు. ఇతని గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. తర్వాత మీరు పర్సనల్గా మీరు అందరూ కూడా రీసెర్చ్ చేయండి, మీరు చదవండి, ధ్యానించండి ఈ గ్రంథాన్ని. సో ఇతని గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి గార్డియన్గా ఉండి ఇతన్ని నడిపిస్తాడు. అతని పేరే యెహోయాదా. ఈ యెహోయాదా చాలా విశ్వాసపాత్రుడు, దేవునికి ఇష్టడైన వాడు, తన జీవితంలో ప్రతి క్షణం దేవుని నిర్ణయాలను గౌరవించేవాడు. అలాంటి ఒక మంచి గార్డియన్ సమక్షంలో పెరిగిన యోవాషు కొన్నాళ్ళకి భ్రష్టుడైపోయి తన ప్రాణాలను కాపాడిన ఆ పెద్ద మనిషి కుమారుడి ప్రాణాలనే తీయించడానికి వెనకాడ్డండి. యోవాషు గురించి మీరు తర్వాత చదవండి, మీకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. అంటే చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను దాటేస్తున్నాను. ఆ యోవాషు ఎంత దారుణమైన పనికి ఒడికడతాడంటే, యెహోయాదా కుమారుడైన జకర్యాని దేవుని మందిరంలోనే, ఆవరణలోనే రాళ్ళు రువ్వి చంపేయమని ఆజ్ఞయిస్తాడు. పవిత్రమైన ఒక పరిశుద్ధుడైన ఒక వ్యక్తిని ఆ పవిత్రమైన స్థలంలో చంపి నిర్దోషమైన రక్తాన్ని తన మీదకి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న అతను విశ్వాసాన్ని కోల్పోయాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే అతను చేసిన నీచమైన పనండి అది. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం చూడండి. తనకి చివరి గతి ఎలా పట్టిందో, దేవుడు విడిచిపెట్టకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి, కానీ రాజుల సమాధులలో అతనిని పాతిపెట్టలేదు. తనకు అన్నీ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి పట్ల విశ్వాసాన్ని చూపించాలి.
అంతే కదా, అలాగే మనం మాట్లాడుకుంటాం, నమ్మకాన్ని చూపించాలి. అయితే ఇక్కడ యోవాషు ఆ విశ్వాస త్యాగం చేశాడు అని నేను అంటాను. అంతే కదండి, విశ్వాస త్యాగం అంటే ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసమో, ఆ కుర్చీని కాపాడుకోవడం కోసమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏం చేశాడు? కృతజ్ఞత చూపించకుండా నశించిపోయాడు, నాశనమైపోయాడు. చివరికి దేవుని శిక్షకి అతను బలవ్వాల్సిన పరిస్థితి. పిల్లరా, మనం విశ్వాస త్యాగం చేసేస్తే, విశ్వాసాన్ని వదిలేసుకుంటే, దేవుని నామానికి అవమానం తెస్తే ఏం పర్లేదులే, దేవుడు విడిచిపెట్టేస్తాడు అన్నట్టుగా మనం ఉండకూడదండి. ఎవరి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఇంత త్యాగం చేసిన ఆ దేవాది దేవుడు ఒక వ్యక్తి తనకు విధేయంగా బ్రతకకపోతే ఊరుకుంటాడా? స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు, అవయవాలు తెగిపడిపోతున్న పోరాటాలు చేశారు. ఇప్పటికీ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర మనం నేర్చుకుంటున్నామంటే ఎందుకు? వాళ్ళు ఇంటిని త్యాగం చేశారు, భార్యా బిడ్డలను త్యాగం చేశారు, పేరు ప్రఖ్యాతలను వద్దనుకున్నారు, సొంత ఊర్లను వద్దనుకున్నారు. ఎన్నో త్యాగాలు చేసి దేశ ప్రజలందరి కోసం ప్రాణం పెడితే చాలు అన్నట్టుగా వెళ్ళారు. కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? నవభారతం ఎలా ఉంది? వారి త్యాగానికి ప్రతీకగా మనం నిలుస్తున్నామే, కానీ అందులో నిజంగా వారి త్యాగానికి, నిజంగా వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా మనం ఏమైనా బ్రతకగలుగుతున్నామా? ఎంతోమంది ఎన్నో దారుణమైన మార్గాల గుండా వెళ్ళిపోయి ఆ స్వాతంత్ర సమరయోధుల్ని బతికుంటే వాళ్ళు కుళ్ళు ఏడ్చుండేవారండి. నిజంగా బతికుంటే ఇదేనా నా భారతం అని చూసి కుళ్ళు ఏడ్చుండేవారు. అంటే వారి స్వాతంత్రానికి, వారు తెచ్చిన స్వాతంత్రానికి, వారి త్యాగానికి ఫలితం ఏది? ఈరోజు మనం నీతిని విడిచిపెట్టడమా చాలామంది? ఇలా ఆలోచించండి. మరి దేవాది దేవుడు ఒక దేశం కోసం ఒక వ్యక్తి పోరాడి ప్రాణం విడిచేస్తేనే మనం ఇంతగా బాధపడుతున్నామే. టోటల్గా ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మనిషి కోసం దేవుడు ఆరాటపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. వారందరి కోసమే కదా ఇంత త్యాగం చేశాడు. మరి ఆయన త్యాగానికి ఫలితంగా మనం ఇచ్చేదేంటి? విశ్వాస త్యాగమా? విశ్వాస త్యాగమా? ఆలోచించండి. విశ్వాస త్యాగం అనే మాట మనకెంత ఎబ్బెట్టుగా ఉందో, మన చెవులకి ఎంత చిరాగ్గా ఉందో, దేవునికి ఇంకా కష్టంగా ఉంటుందండి, ఇంకా కష్టంగా ఉంటుంది. మరొక వ్యక్తిని మనం చూద్దామండి. అపోస్తుల కార్యముల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుందండి ఈ క్యారెక్టర్ మనకి. చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో పౌలు గారి యొక్క పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. పౌలు గారు కేవలం క్రీస్తును ప్రకటిస్తున్నందుకు, ధైర్యంగా నిలబడి క్రీస్తు కొరకు ఆ విశ్వాసాన్ని కనబరుస్తున్నందుకు చాలామంది ఆయన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా ఆనాటి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో అతను అధిపతుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, అధికారుల ముందు ఒక దోషిగా నిలబడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అతన్ని 24వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదవండి. నేను అన్ని రిఫరెన్సెస్ కోట్ చేయట్లేదు, అయితే మీరు మొదటి నుంచి చదవండి. ఆయన ఏ విధంగా ఎవరెవరి ముందు ఎలా సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చిందో, పాపం ఎంతగా స్ట్రగుల్ అయిపోవాల్సి వచ్చిందో అంతా మనకు కనిపిస్తుంది. అలా అయిన తర్వాత 20-21 వచనాలు చదవండి ప్రియులారా. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చును. మృతుల పునరుత్థానం, దేవుడు మృతుల్ని లేపబోతున్నాడు అనే ఒక అద్భుతమైన టాపిక్ ఎత్తుకున్నాడట. దాని గురించి చాలా వివరణ ఇచ్చాడట, చెప్పాడట. తర్వాత ఏం జరిగిందండి? 22 నుంచి జాగ్రత్తగా చదవండి ప్రియులారా. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై, ఫేలిక్స్ అంటే ఎవరో కాదు, పౌలు ఎవరి ముందైతే నించున్నాడో తన మొత్తం విషయం అంతా చెప్పుకోవడానికి ఆ అధిపతి. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. ఫేలిక్స్ అనే వ్యక్తి పౌలు పట్ల కొంచెం ఫేవర్ చేసినట్టు అనిపిస్తుంది కదా మనకి, ఎంతో కొంత మేలు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది కదండి. కొంతమంది అలాగే కనబడతారండి, చాలా బాగా కనబడతారు. ఇక్కడ
ఫేలిక్స్ కుటుంబం గురించి మనం ఆలోచిస్తే, అతని ఫ్యామిలీ ఎలాంటిది, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అనేది ఆలోచిస్తే 24వ వచనం అండి. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన తన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఏం విన్నాడు? విశ్వాసం గూర్చి విన్నాడు. అద్భుతమైన అమూల్యమైన సబ్జెక్ట్ వచ్చిందండి. అసలు ఈరోజు మీకు ఎలాంటి పాఠం అయితే వినబడుతుందో అలాంటి పాఠం ఎవరి ముందుకు వచ్చింది? ఫేలిక్స్ ముందుకు వచ్చింది. ఒక అధిపతి కావచ్చు, ఒక అధికారి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ అతను కూడా ఎవరి ద్వారా మాత్రమే రక్షించబడతాడు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే రక్షించబడతాడు. అయితే అలా వచ్చినప్పుడు అతని భార్య యూదురాలు అని ప్రస్తావించాడు. ద్రుసిల్లా అనే తన భార్య, అంటే యూద మతం నుంచి ఆవిడ వచ్చింది, యూద జాతి నుంచి ఆవిడ వచ్చింది, అంటే ధర్మశాస్త్రం ఆవిడికి పరిచయం ఉంది. యేసు ప్రభు వారి గురించిన సంగతులు కూడా ఆవిడకి పరిచయం ఉంది. నాకు తెలిసి ఈవిడతో పాటు ఇతనికి కూడా పరిచయం ఉండాలి. ఎందుకంటే పేజ్ తిప్పండి, 22వ వచనం ఫస్ట్ లైన్ చదవండి. ఫేలిక్స్ ఈ మార్గము గూర్చి బాగుగా ఎరిగినవాడై. ఏ మార్గం గూర్చి? ఏ మార్గాన్నైతే పౌలు ప్రకటిస్తున్నాడో ధైర్యంగా ప్రాణాలకు తెగించి, ఆ మార్గం గురించి ఎవరు ఎరిగి ఉన్నారు అంటే అన్నీ తెలుసా ఫేలిక్స్కి? అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు, సమస్తము తెలుసు. అలాగే యూదుల ఆచారాలు తెలుసు, యూదుల పద్ధతులు తెలుసు, యూదులకు ఉన్నటువంటి విధి విధానాలు అన్నీ తెలుసు. ఎందుకంటే భార్య కాబట్టి ఇంట్లో అన్నీ పాటిస్తుంది. నేను ముందే చెప్పానుగా, యూదులంటే నిష్ట కలిగిన వాళ్ళు, యూదులంటే ఎందులోనైనా చాలా పటిష్టంగా పట్టుదలగా ఉంటారు. ఆడవాళ్ళైనా అంతేనట, మగవాళ్ళైనా అంతేనట. ఎక్కడున్నా తమ పని తమ పద్ధతి అలా పాటిస్తారు అంతే. అలాంటి ఒక పటిష్టమైన కుటుంబ వ్యవస్థలో ఉన్నాడంటే ఎవరు? ఫేలిక్స్. ఈ ఫేలిక్స్ గారి తర్వాత చర్యలు చూస్తే 24 నుంచి చదవండి. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శ గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఏమైపోయాడండి? ఇప్పటికెళ్ళు, నాకు సమయం అయినా నేను పిలిపిస్తాను. పౌలు చాలు ఇంకా చాలు, ఇప్పటికి సరిపోద్ది, ఇవాళకి సరిపోద్ది. ఇంకా నాకు మళ్ళీ ఒకవేళ టైం ఉంటే, నీ టైము నా టైము బాగుంటే అప్పుడు మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుందాం. ఈ మీటింగ్ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఇంక వెళ్ళిపోతావా అన్నాడు. అంతకు మించి ఇంకా అంత భయంకరమైన సమాధానం విన్న తర్వాత ఒక సేవకుడు ఉంటాడండి? ఉంటాడా చెప్పండి? సరే వెళ్ళిపోయాడు. బలవంతంగా రుద్దేది కాదు కదా విశ్వాసం అంటే, స్వేచ్ఛాపూర్వకంగా ఇచ్చేది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందండి చూడండి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. పౌలు వల్ల ఏం దొరుకుతుంది అనుకున్నాడు? ఒక అధిపతిగా ఉన్నాడే, హోదాలో ఉన్నాడే, సరిపోదా? అంతేనండి, డబ్బు మహిమ లాంటిది కదా, ఐశ్వర్యం మహిమ లాంటిది ఒక మనిషిని పట్టిందంటే. ఇంకా ఏదో కావాలా? చూసారా ప్రియులారా, వీటన్నింటి కోసం ఇక్కడ ఫేలిక్స్ విశ్వాసాన్ని మొదలు పెట్టను లేదు, ఆ విశ్వాసాన్ని అసలు ఆశించను లేదు. వీటన్నింటినీ వదులుకోలేక విశ్వాసాన్ని త్యాగం చేయడానికి అతను సిద్ధపడ్డాడు. ఆ విశ్వాస బాటలో వెళ్ళడానికి కూడా అతను ఇష్టపడలేదండి. వేటి కోసం? ఐశ్వర్యం కోసం, సంపదల కోసం. మరొకటి ఉందండి ఇతనికి జబ్బు. ఏంటా జబ్బు? కిందకి చదవండి, 27వ వచనము. 2 సంవత్సరాలైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా ఫోర్కియు ఫేస్తూ వచ్చాను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలుని బంధకాలలోనే, చూసారా, అస్సలు పట్టించుకోలేదు. ఎవరి చేత మంచోడు అనిపించుకోవాలనుకున్నాడు అంటే మనుషుల యొక్క మెప్పు కోరుకున్నాడు. ఫేలిక్స్ విశ్వాసిగా ఎదగడానికి అర్హుడు కానే కాదు. ఈ సమయంలో ఫేలిక్స్ని ఎందుకు మా కళ్ళ ముందు పెట్టారు అని మీరు అంటే గనక,
ఒక గవర్నమెంట్లో ఒక అధిపతిగా కొనసాగుతున్న ఇతను దేవాది దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, అనుగ్రహాన్ని పొందుకోలేకపోయాడు. విశ్వాస త్యాగానికి ఒడికట్టాడు. తనకి మార్గం గురించి బాగా తెలుసు, విశ్వాసం గురించి విన్నాడు, ప్రతిరోజు చెప్తుంటే వినేవాడు. నీతి గురించి చెప్పాడు పౌలు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఆశా నిగ్రహానికి ఈయనకి ఎక్కడ సెట్ అవుద్ది? అసలే బాగా ఆశ ఎక్కువ కదా, అవి కావాలి ఇవి కావాలి అనుకుని పౌలు రోజు పిలిపించుకొని పౌలు వల్ల వచ్చే డబ్బులు బాగా ఆశించాడు కాబట్టి పౌలు మాటలు ఎక్కలేదు సరి కదా, జనాల మెప్పు కోరుకున్నాడు. పౌలు ఏమైపోతే నాకెందుకు, జనాల దగ్గర నాకేముండాలి, పేరుండాలి. ప్రియులారా, ఈ సమయంలో పౌలు నిలబడి మనకేం పాఠం నేర్పిస్తున్నాడు తెలుసా? ఎలాంటి వ్యక్తి అయినా ఈ పాపిష్టి లోకానికి కనెక్ట్ అయిపోతే పడిపోక తప్పదు. కాబట్టి ఇక్కడ చూపిస్తున్న ఈ లక్షణాలు మనకొద్దు అని మనం నేర్చుకోవాలి ఇతని నుంచి. ధనాపేక్ష మనకొద్దు, విశ్వాస త్యాగానికి అది మూలం కావచ్చు, జాగ్రత్త. నేను ఎక్కువ వివరించట్లేదు. మనందరం కూడా విశ్వాసంలో బలంగా ఉండాలి, సజీవ యాగంగా మనం అర్పించాలి మనల్ని మనం. కానీ విశ్వాస త్యాగంతో దేవునికి బాధ మిగిల్చకూడదు. విధాత త్యాగానికి ఫలితం విశ్వాస త్యాగం కాదండి, సజీవ యాగం అండి. అదేగా కోరుకుంటున్నాడు. ఆ విశ్వాస త్యాగం అనే దుర్లక్షణం మనలోకి రాకుండా ఉండాలంటే ఫస్ట్ లోకాన్ని పట్టించుకోకూడదు, సెకండ్ ధనాపేక్షను మనలోనికి రానివ్వకూడదు, ఐశ్వర్యాల మీద ఆశ పెంచుకోకూడదు, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనాల మెప్పు ఎప్పుడు కోరుకోకూడదు. ఈ రోజుల్లో యూట్యూబ్లో వ్యూస్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఫేమస్ స్టార్లు అయిపోతున్నారు. వాక్యం ప్రకటించే వాళ్ళని కూడా వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్లను బట్టి అంచనా వేసే కాలంలో మనం ఉన్నాం. వాళ్ళకి ప్రెస్టేజ్ని ఆపాదించి పెట్టేసే దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. యూట్యూబ్ స్టార్లు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సువార్థికులు ఎంత చక్కగా సత్యాన్ని ప్రకటిస్తున్నారో తెలుసా? యూట్యూబ్లో గొప్ప అవ్వాలంటే ఏముంది చెప్పండి? ఎవరికైనా ఈజీగా నచ్చేస్తారు కొంతమంది మాటలను బట్టి. చాకచక్యంగా వాక్యాన్ని కాకుండా అవి ఇవి కలిపి 4 మాటలు మాట్లాడేస్తే వెంటనే పెరిగిపోతాయి. ఆలోచించండి, మనుషుల మెప్పు శాశ్వతము కాదు. మనుషుల మెప్పు ఎప్పుడు శాశ్వతం కాదు. మనకి ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్పు కావాలి. ప్రియులారా, ఈరోజు మనిషి ఇప్పుడు గొప్ప అంటాడు, కొన్నాళ్ళ తర్వాత ఆ మనిషి మనల్ని అధపాతాళానికి తొక్కేయచ్చు. కానీ దేవుని మెప్పు శాశ్వతమైంది. ఆ విధాత త్యాగం అత్యంత అమూల్యమైంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు నేనేంటి, నా జీవితం ఏంటి, నేనెందుకు ఇక్కడి నించున్నాను? ఆ దేవుని యొక్క త్యాగం వల్లనే కదా నేను ఇక్కడున్నాను. ఆ క్రీస్తు త్యాగం వల్లనే కదా నేను రక్షణ అనే ఓడలోకి ఎక్కాను. దీన్ని కాదనుకుంటే నాకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఫేలిక్స్ లాంటి క్యారెక్టర్స్ మనకు వద్దండి. మనం ఎంతటి త్యాగానికైనా ఒడికట్టి విశ్వాసాన్ని కాపాడుకున్న గొప్ప గొప్ప భక్తుల వలె ఉందాం. ఉదయం మాట్లాడిన అగస్టిని తీసుకోండి. 17 ఏళ్ళు వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే 17 ఏళ్ల తర్వాత క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప అద్భుతమైన ఉద్యమాన్ని లేవనెత్తాడండి అగస్టిన్ అనే ఒక భక్తుడు. ఒకప్పుడు దేవునికి పనికిరానివాడు, తర్వాత దేవుని కోసం ఎంతగానో ఉపయోగపడ్డాడు. ఒక పౌలు, ఒక తిమోతి, ఒక తుకికు, ఒక త్రోఫిము, ఒక ఎరస్తు, ఒక ఒనేసిము, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అద్భుతమైన వాళ్ళు జీవితాలనే త్యాగం చేసేశారు తప్ప ఏనాడు విశ్వాస త్యాగానికి ఒడికట్టలేదు. ఈ సమయంలో ఆలోచించండి. విశ్వాస త్యాగం అనే భయంకరమైన జబ్బు ఈ రోజుల్లో సంఘాలను అలుముకుంటుంది. మనం ఎప్పుడైనా ఎక్స్పోజ్ అవుతామేమో. దయచేసి అందరూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాన్ని క్రీస్తు వచ్చే వరకు కూడా బలంగా కాపాడుకోవాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా తండ్రి, బలమైన విశ్వాసాన్ని మాలో రోజు రోజుకి పెంపొందిస్తున్న మా దేవ, మీకు వందనాలు తండ్రి. మీరిచ్చిన ఈ విశ్వాస జీవితం మీకోసం మాత్రమే ఉన్నతంగా మేము బ్రతికి ఫనంగా పెట్టి, మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే అనేక త్యాగాలకు మేము కూడా సిద్ధపడి ఉన్నతమైన బ్రతుకును ఈ లోకంలో బ్రతికి ఉన్నతమైన మరణాన్ని కూడా చవి చూసేవారుగా ఉండేట్టు సహాయం చేయండి తండ్రి. మా మరణం మిమ్మల్ని మహిమపరచాలి. మా మరణం మీకు ఖ్యాతి తేవాలి. మా మరణం అనేకుల హృదయాలలో మిమ్మల్ని ముద్రించాలి. మేము కాదు తండ్రి, మీరే కనబడాలి. కనుక ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న
మా ప్రియ సహోదరి సహోదరులలో ఎవరెవరు విశ్వాస త్యాగానికి ఒడికట్టి మీ యొక్క త్యాగాన్ని, యేసుక్రీస్తు త్యాగాన్ని మర్చిపోయారో అలాంటి వారిని క్షమించండి. వారి హృదయాలను ఇప్పుడు తాకి ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారిలో ఒక గొప్పదైన పరివర్తన తీసుకురండి. ఉత్తమమైన మీ బాటలో మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుతూ యేసువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.